వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఎగ్ పులుసు అంటే మనకి బోర్ కొడుతుంది కదా. దీంతో మంచి మసాలా చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం కొబ్బరి, అలాగే అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొంచెం చెక్క, లవంగాలు వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో బాయిల్ చేసిన ఎగ్స్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఘాట్లు పెట్టుకొని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని నేనేం చికెన్ తీసుకున్నాను, అందుకే అందులో ఆయిల్ ఏమి వేయట్లేదు. మసాలా పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఇదంతా బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మన రుచి తగినట్లు ఉప్పు, పసుపు, కారం, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసిన తర్వాత నీళ్లు పోసుకోవాలి. ఇందులో నీళ్లు పోసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ బాయిల్ చేసుకున్న ఎగ్స్ కొద్ది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత దీనిలో కొత్తిమీర వేసుకుంటే మంచి టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. ఎగ్ మసాలా చారు అండి ఇది. నా యూట్యూబ్ ఛానల్లో డీటెయిల్స్ ఉన్నాయి చూడండి, నచ్చితే లైక్ చేయండి.